బాగుండేవి ఆ డేస్. రోజు కాలేజ్కి అయితే తిని కోసం వెళ్ళేవాడిని. కాంబినేషన్ కట్టేవాడిని యాక్చువల్లీ నేనైతే. తిని వల్ల రోజు కాలేజ్కి వెళ్ళేవాడిని. కాంబినేషన్ డబ్బులని మిగిలిన కట్టేటప్పుడు మిగిలింది చూసి నేను ఫస్ట్ టైమా నేను ఎప్పుడు కాలేజ్లో చూడలేదు అసలు. ఫస్ట్ ఇయర్ అసలు చూడలేదు. సెకండ్ ఇయర్ కూడా చూడలేదు. నేను థర్డ్ ఇయర్ అనుకుంటా 2015. చెప్పాను ఫస్ట్ మెసేజ్ అయితే టిన్నా నాకు పెట్టింది. నేనేం పెట్టలేదు. నువ్వే నాకు అప్పుడంతా అందరికి కీప్యాడ్స్ మొబైల్స్ అవి ఉండేవి. ఏం చేస్తారు 100 మెసేజెస్ ఉండేవి. మిగిలిపోతే లాస్ట్ ఎంత కాంటాక్ట్స్ ఉంటే అందరికి ఫార్వర్డ్ మెసేజ్, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ మెసేజ్ పంపేసావు. సో అలా పంపుతున్నప్పుడు మా ఫ్రెండ్ తనకి మెసేజ్ చేసింది. సో నేను కూడా అలా నీకు వచ్చింది ఫార్వర్డ్ మెసేజ్ గుడ్ నైట్ అని. గుడ్ నైట్ అని కదా మెసేజ్, ఏదో ఒక ఫార్వర్డ్ మెసేజ్, కామెడీ మెసేజ్, జోక్. అప్పుడంతా కీప్యాడ్ మొబైల్ లో జోక్స్ అవి పంపించుకునేవారు. తిన నెంబర్ కూడా నా దగ్గర లేదు. తన మెసేజ్ పెట్టిన తర్వాత తిన నెంబర్ నాకు వచ్చింది. ఆ తర్వాత నేను చాట్ చేయడం మొదలుపెట్టాను. కామెడీ ఏంటంటే నాకు బైక్ రాదు. అప్పుడు నాకు బైక్ రాదు. తినొచ్చి ఒక రైడ్కి తీసుకెళ్ళమంటే నేను మా ఫ్రెండ్ తో బైక్ కేసి తీసుకున్నాను. స్టైల్గా వెళ్ళి బైక్ ఆన్ చేయకుండా బైక్ ఆన్ చేయలేదు. స్టార్ట్ అవుతుంది. స్కూటీ అంటే ఓకే సెల్ఫ్ ఉంటుంది, ఓకే సెల్ఫ్ నొక్కితే స్టార్ట్ అయిపోతాను. బైక్ కీ తిప్పడం కూడా రావట్లేదు నాకు. అంటే ఓల్డ్ బైక్ అనమాట. బాగా కీ తిప్పడం రావట్లేదు. గుచ్చాడు బాబు. ఎక్కడ చేశాడా? కీ పెట్టాను, కిక్ కొడుతున్నాను, అది స్టార్ట్ అవ్వట్లేదు. ఆ టైంలో నాకు ఏమనిపిస్తుంది అంటే స్టార్ట్ అవ్వకూడదు అని అనిపిస్తుంది. ఎందుకంటే బైక్ రాదు నాకు. ఒక స్టార్ట్ అయిపోయింది అనుకో దొరికిపోతాం. దీనికేమో ఓకే బండి స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పి ఇచ్చాను అనమాట. తర్వాత ఎవరు వచ్చి కీ ఇలా తిప్పారు. ఓకే ఆ డే ఏమైందంటే మా క్లాస్మేట్స్ అందరూ ఒక గేమ్ ఆడుకుంటున్నాం. ఏ గేమ్ అది? ట్రూత్ అండ్ డేర్ అంటే తినకి డేర్ వచ్చింది. ఏమని? ప్రపోజ్ చేయమని. తిను నాకు అందరూ 1 సెకండ్ లో అందరూ ప్రపోజ్ చేసి వెళ్ళిపోతారు. తిను మాత్రం 4 minutes తీసుకున్న. ఆ వీడియో నా దగ్గర ఇప్పటికీ ఉంది. ఆ వీడియో ఎంత సిగ్గుపడిందో ఆ రోజు. ఆ ఫేస్ ఇప్పటికీ నాకు గుర్తుంది. తేనెల పలుకుల మాటలు తనవి, వెన్నెల వెలుగుల చూపులు తనవి, కన్నుల కలవరమేదో కలిగినది. అక్షరములు సరిపోవు ఏ కవికి, లక్షణములు వివరించగ తనవి, లక్షల మెరుపులు తనలో దాగినవి. ధీరే ధీరే చేరాని దరే, మతి చదిరి మరిచానిద్దరే, మనసులు ముడిపడి ఇరువురి జత కుదిరే. ఏ తరగతిలో చదవనిది కథే, తలరాతలు మారే సంగతే, తారసపడి నన్ను మలిచిన ప్రేమ ఇదే. బెస్ట్ మూమెంట్ అరకే. మేము ఫస్ట్ టైం వెళ్ళింది అరకు. నిజంగా ఇప్పటికీ మర్చిపోయాను. అంటే చాలా ఎగ్జైట్ అయింది అనమాట. ఫస్ట్ టైం ట్రిప్కి వెళ్ళాను, అరకు వెళ్ళాను. అది ట్రైన్లో వెళ్తారు కదా, మార్నింగ్ తీసుకెళ్ళి సాయంత్రం మళ్ళీ నా పీజీలో వెళ్తాడు. మా ఫ్రెండ్స్ నమ్మలేదు, కాలేజ్కి వెళ్ళి వస్తాను అనుకున్నారు. చాలా అంటే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. అరకు నాకు చాలా ఇష్టం.
చెప్పు. బెస్ట్ థింగ్ ఏంటంటే బాగా నచ్చింది. అదని అడిగారు. కాదు రుచి, ఒకటి చూడు చెప్తా. గోదావరి మూవీలో చెప్తారు కదా, వన్ థింగ్ నన్ను చూడగానే నీకు గుర్తొచ్చేది. నన్ను చూడగానే ఎలా గుర్తొచ్చేది? తిను చాలా సపోర్టివ్గా ఉంటుంది నాకు. అంటే ఎలా అంటే నాకు ఒక వాల్యూ ఇచ్చి చూడు ఒక కింగ్ ట్రీట్మెంట్ అంటారు చూడు, అలా చూసుకుంటది అనమాట. అది బాగా నచ్చుతుంది. అంటే అందరి దగ్గర నేను తక్కువ అవ్వకూడదు అని చెప్పి నన్ను ₹1 ఖర్చు పెట్టినా సరే నన్ను పైకి ఎక్కిస్తాడు. తిని చెప్తాను, మంచిగా వాల్యూ ఇస్తాడు. అంటే ఇప్పుడు ఒకరు నచ్చారనుకో, వాళ్ళకి చాలా ఎక్కువ వాల్యూ ఇస్తాడు. ఎంత వాల్యూ అంటే వాళ్ళు ఇంకా అసలు పట్టించుకోకపోయినా కూడా చాలా వాల్యూ ఇస్తాడు. మంచిదే, అంటే రిలేషన్స్కి మంచిగా ఇస్తాడు అన్నమాట. మదిలోన మెదిలి నీ ఊసుల సందిట కాలాన్ని మరిచానుగా, పదిలంగా ఉంటూ గంధాల కౌగిట 10 జన్మలైనా గడిపేయనా, నా జగమంత వెలిగే ఓ మెరుపై. ఇప్పుడు వరకు ఎలా ఉన్నా అన్నది కాదు, నెక్స్ట్ లెవెల్ అనమాట, అప్గ్రేడ్ అవుతుంది. సో అప్పుడు కూడా నేనైతే నీకు మంచి సపోర్ట్ ఇస్తాను అండ్ బాగా చూసుకుంటాను. నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనసంత ప్రేమ మదిలో ఈ వెల్లువ నీరాకతోనే కదా, తను వింక నీలో సగమయ్యే వేడుక పయనం ఇక నీతో కదా. ఈ
పూర్ణిమని నా వైఫ్ని ఇంకా అవ్వలేదు అలాంటి లోటు లేకుండా మంచిగా చూసుకుంటానని ప్రామిస్ చేస్తున్నాను. పరవశమే కలిగి తొలి అనుభవమే ఎనకే మునివేళ తగిలింతకే. పరవశమే కలిగి తొలి అనుభవమే ఎనకే చేరగానే చెంతకే. పరవశమే కలిగి తొలి అనుభవమే ఎనకే మునివేళ తగిలింతకే. పరవశమే కలిగి తొలి అనుభవమే ఎనకే చేరగానే చెంతకే. ఫైనల్ గా మా డే వచ్చింది. ఈ రోజు నుంచి ఎవడు చూస్తున్నాడు అని ఎవడు భయపడాల్సిన అవసరం లేదు. బై బై, థ్యాంక్ యూ.